అందరికి నమస్కారం. నిజంగా అనకూడదు కానీ మహాకుంభమేళాలో పిల్ల మోనాలిసా ఎవరు వైరల్ అయింది, ఫేమస్ అయింది. ఆమెని తీసుకొచ్చి ఇక్కడ మేడారం జాతరలో నిజంగా అపురూపంగా ఉంది. ఆమె ఐపీఎస్ ఆఫీసర్, దట్టు నాకు ఇష్టమైన డిపార్ట్మెంట్. నేను చూసి ఎవరో హీరోయిన్ అనుకున్నా, అంత చక్కగా ఉన్నారు. బట్ యూనిఫామ్, స్టార్స్ ఇవన్నీ చూసి సూపర్, నాకు ఇష్టమైన డిపార్ట్మెంట్ కదా అనిపించింది. వసుంధరా యాదవ్ మన ఖమ్మం జిల్లాలో కల్లూరు సబ్ డివిజన్ సంబంధించి ఏసీపీగా చేస్తున్నారు. ఆమె హస్బెండ్ వచ్చేసి ఐ థింక్ అజయ్ యాదవ్, ఆయన సబ్ కలెక్టర్గా చేస్తున్నారు. ఇద్దరు కూడా 2023 బ్యాచ్. ఆయన ఐఏఎస్, ఈమె ఐపీఎస్. ఇద్దరు కూడా నాకున్న సమాచారం, ఇద్దరిది ఉత్తరప్రదేశ్. ఈమె వసుంధరా యాదవ్ 5 సార్లు అటెంప్ట్ చేసింది, పోయింది. 6వ సారి అటెంప్ట్లో సక్సెస్ అయింది, జాబ్ కొట్టేసింది. వాళ్ళ నాన్న కోరికండి సివిల్ సర్వెంట్గా చూడాలండి సక్సెస్. ఈమెకి చదువును మధ్యలో ఆపి పోస్టులు అమ్ముకుంటూ బతుకుతూ ఏదో అదృష్టం కలిసి వచ్చి సెలబ్రిటీ అయ్యి ఇప్పుడు ఎలానో సెలబ్రిటీగా వెళ్తున్నటువంటి ఆ మోనాలిసాకి ఏమైనా సంబంధం ఉందా? మేడారం మోనాలిసా అంటూ ఈమెను పెడుతున్నారే, కంపేర్ చేస్తున్నారే, ఏమన్నా అసలు ఎవరిది వాళ్ళు. నేను ఆమె మోనాలిసా అనేది తక్కువ చేయట్లా, కనీసం కంపారిజన్ అనేది కొంచెం బెటర్గా చేయండి అంటున్నా. సరే, పాయింట్ ఏంటంటే మేడారానికి సంబంధించి అన్నప్పుడు పోలీసు కట్టుదిట్టమైన భద్రత. బట్ సారలమ్మని గద్దెల మీద సూచన సందర్భంలో పోలీసులు మొత్తం ఫైరింగ్ జరిపేసి ఆటాపాట. అక్కడ ఉండేది సీతక్క, మన అనసూయ గారు. ఆమె పేరు అనసూయ గారు అనమాట, ఐ థింక్ పూర్తి పేరు. సో సీతక్క ఆమె చక్కగా మంత్రి. ఒకప్పుడు ఆమె నక్సలైట్. ఏ పోలీసులు అయితే నక్సలైట్లు చంపారో, ఏ పోలీసు నక్సలైట్ కోసం వెసిగారో, ఇప్పుడు ఆ పోలీసులు ఆమెకు ఫుల్ సెక్యూరిటీ. బికాస్ ఆమె మంత్రి కదా. ఆ పోలీసులతో కలగలిపి మంత్రి ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి మూమెంట్లో, సాంప్రదాయ గిరిజన నృత్యం చేస్తున్న మూమెంట్లో ఈమె ఐపీఎస్ ఆఫీసర్ ఎంత చక్కగా వాళ్ళతో పాటు తన పాదం కదుపుతూ లయబద్ధంగా చక్కగా చేశారు. ఆమెను చూసినటువంటి వాళ్ళు ఎవరో హీరోయిన్ అనుకున్నారు. క్రాస్ చెక్ చేస్తే ఐపీఎస్ ఆఫీసర్. ఎవరు ఏమనుకుంటే మన యూపీ క్యాడ్. బట్ ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పెళ్ళి అయినప్పుడు 2025 మన ఫిబ్రవరి 26 కదా, 2025 ఫిబ్రవరిలో పెళ్ళైందంట లక్నోలో. దెన్ అప్పుడు వాళ్ళ హస్బెండ్ తెలంగాణ స్టేట్ కాబట్టి లక్కీలో ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ హస్బెండ్ ఐఏఎస్ ఆఫీసర్, సబ్ కలెక్టర్గా ఉన్నారు. ఈమె వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్, ఏసీపీగా ఉన్నారు. ఈమె తెలంగాణకు వచ్చిన కొత్తలో వచ్చేసి గ్రే హౌండ్స్లో కూడా పనిచేశారు. గ్రే హౌండ్స్ ఏఎస్పీగా చేశారట. సో చూస్తానికి ఎంత సౌమ్యంగా ఉన్నారో చూడండి, ఆమె సుకుమారంగా ఉన్నారో చూడండి. బట్ వృత్తిపరంగా చాలా కఠినంగా ఉండాలి. భక్తిపరంగా అన్నప్పుడు చాలా సౌమ్యంగానే ఉండాలి. సో భక్తిపరంగా అన్నప్పుడు అందరితో అక్కడ కలిపి చక్కగా ఆడుతూ పాడుతూ, డ్యూటీ పరంగా అన్నప్పుడు ఫుల్ స్ట్రిక్ట్. చూస్తున్న మాత్రం చాలా అపురూపంగా ఉన్నారు నాకైతే మాత్రం. అండ్ ఆమెని ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను మీకంటే, వేరే వాళ్ళతో కంపేర్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కంపేర్ చేయండి. అండ్ మోర్ ఎవర్ సివిల్స్ అన్నప్పుడు ఇది ఒక యజ్ఞం. ఆ యజ్ఞానికి సంబంధించి ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి. వాటిని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం గోల్స్ సాధిస్తాం, సక్సెస్ అవుతాం. అలా ఈమె ఎగ్జాంపుల్. వీళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి ఫరీద్ యాదవ్ సమ్మేదో పేరు. ఆయన కళ అంట ఈమెను ఐపీఎస్ సివిల్ సర్వెంట్గా చూడాలని. భర్త వచ్చేసి ఐఏఎస్, ఈమె వచ్చేసి ఐపీఎస్. సో ఆయనకు వచ్చేసప్పుడు ఏంటి, కూతురు వచ్చేసి ఐపీఎస్, అల్లుడు వచ్చేసరికి ఐఏఎస్. చాలు కదా. సో ఈ వీడియోలో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఇస్తే అందరూ షేర్ చేయండి.